సి వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా జగదీశ్వర్ గారు నమస్తే భరత్ గారు, చెప్పండి. నమస్తే. ఏంది నిన్నటి కార్యాచరణకు సంబంధించి నల్ల బ్యాడ్జీలు ఏప్రిల్ 17 అంటే ఇంకా వారం రోజులు 10 రోజులు అప్పుడు మీరు బస్సు యాత్ర చేస్తా ఉన్నారు కదా, ఏమైంది అది? బస్సు యాత్ర చేస్తున్నప్పుడే మనం పిలిచి మాట్లాడేది కదా, ప్రభుత్వం పిలిచి మాట్లాడింది, మంత్రుల కమిటీ వేసింది, ఆఫీసర్ల కమిటీ వేసింది, 15 డిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలానే కొన్ని డిమాండ్ కూడా చేసిండ్రు వాస్తవానికి. కానీ ఇప్పుడు హెల్త్ కార్డు మీద ఉన్నప్పుడు హెల్త్ కార్డు ఇస్తామని చెప్పారు. హెల్త్ కార్డు ఇచ్చడంలో అదొక జాప్యం అయిపోయింది. మళ్ళీ మొన్న అసెంబ్లీలో కూడా అక్కడ అసెంబ్లీలో పెట్టి వాళ్ళకి పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఇంకా అది కాలయాపన అవుతుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు పిఆర్సీ గురించి మాట్లాడుతూ భరత్ గారే ప్రభుత్వమే చెప్తున్నట్టు భరత్ గారితో తెప్పించినట్టు రాదు, కాలయాపన అవుతుంది, ఇచ్చే పరిస్థితి లేదని తెలుసు. జగదీశ్వర్ గారు ఒక మాట చెప్తా, ఉద్యోగుల సమస్యల మీద చర్చలు పెడుతుంది జీతలు. ఇంకా వేరే ఏదైనా శాటిలైట్ ఛానల్ పెడితే మీరు చెప్పండి, నాకు ఆ ఛానల్ పేరు చెప్పండి. నేను ఉద్యోగుల హక్కుల గురించి పోరాటం చేస్తూ, నేను నిరుద్యోగుల హక్కుల గురించి పోరాటం చేస్తూ, నాకు మీకు వస్తే సంతోషమే, మీకు వస్తే సంతోషమే, కానీ గ్రౌండ్ రియాలిటీ అది ఉన్న మీరు చూసుకోండి. నేను ఇప్పుడు అన్నా 2028 వరకు ఇచ్చిన పిఆర్సీ గ్రేటే అన్నా, 2027లో ఇస్తే సంతోషం. మేము అనడం కాదు, కానీ మీరు ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు వాస్తవమే. కానీ కొత్తగా రాష్ట్రానికి ఆర్థికంగా అడిషనల్ గా వచ్చే డబ్బులు ఏమి నాకు కనబడట్లేదు సమీప భవిష్యత్తు. అడిషనల్ గా లేకున్నా కొన్ని పథకాలను ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా కొత్త పథకాలు ఇవ్వాలి. మహాలక్ష్మి ఇవ్వాలా, పెన్షన్ 4000 చేయాలా, మహాలక్ష్మి ఇవ్వాలా. ఏమనుకుంటాడు, ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తున్నాం, ఉద్యోగికి ఒకటేసారి 50,000 జీతం బదులు ఇంకో 2000 పెన్షన్ చేస్తే 4000 వస్తే నాకు ఇంకో 25 ఓట్లు వస్తాయని అనుకుంటాడు. ఎట్లా గట్ల ఓట్లు వస్తాయంటే చాలా మంది ఇస్తా అంటారు, ఆల్రెడీ ఫ్రీ ఇస్తా అంటారు. అటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మా ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిందంటే, మాకు కూడా ఫ్రీ బీస్ లేక ఉచిత పథకాలు ఏమని అందరు అనుకుంటారు. మేము పని చేస్తే మాకు వచ్చే జీతం పిఆర్సీ అనేది మ్యాండేట్ 5 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసేసి కరువు బచ్చాలను కలుపుకొని ఇచ్చే పరిస్థితి. మీరు ఇంతకుముందు చెప్తారు 5 DL అంటారు. 5 DL మాకు అవసరం లేదు, పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయండి. 5 DL కలిపితే ఎంత వస్తుంది? 12-13% మీకు 13% వస్తుంది. చేస్తే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ డిఎల్ కూడా అందులో కలుస్తాయి. మళ్ళీ కొత్తగా మా డిమాండ్ కాదు, మాకు ఆల్రెడీ మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయమని మా డిమాండ్. మరి హెల్త్ కార్డ్ అయితే ఈ నెల వస్తుందా ఆ నెల వస్తుందా అని మనం చూసుకుంటున్నాం. మా ఉద్యోగులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మా రిటైర్డ్ ఉద్యోగులు అయితే వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. మొన్న జేఏసీ విశ్వ సమావేశం పెట్టినప్పుడు అందరూ ఒకటే మాట, అన్నా మీరు ముందుకెళ్ళండి, ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేయండి, నిరసన తెలియజేయకపోతే మనకి ఇవ్వరు, మీరు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు అని చెప్పిన సందర్భంలో మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో అన్ని జిల్లాల జేఏసీ చైర్మన్లైనా మా జేఏసీలో ఉన్న ప్రతి నాయకులు మాట్లాడినప్పుడు, మేము కూడా గతంలో ముఖ్యమంత్రి గారిని 4 సార్లు కలిసినప్పుడు కొంచెం వెసులుబాటు ఇవ్వండి, వెసులుబాటు ఇస్తా అని చెప్పిన ఇప్పటికీ దాదాపు ఇంకో 4 నెలలు అయితే మళ్ళీ ఒక 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఇంకో పిఆర్సీ కూడా టైం వస్తుంది. అంటే 3 సంవత్సరాల దగ్గర అయినప్పుడు ఇదివరకు ఈ చరిత్రలో మా ఉద్యోగ చరిత్రలోనే ఇంత లేట్ అయిన పిఆర్సీ ఎప్పుడు లేదు. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నది మ్యాండేటరీ, మీరు ఎంత ఇస్తారా ఏమి ఇస్తారా మనం కూర్చొని మాట్లాడండి. ఇయ్యలేని పరిస్థితి ఎందుకు అనుకుంటాం? అది మ్యాండేటరీ కదా ఇవ్వడం, ఉద్యోగులకు ఇవ్వడం. ఇలా కోర్టుకు చెప్తే గానీ ఇలా పైసలు ఇచ్చలేని పరిస్థితి. మరి కోర్టు చెప్పినప్పుడు ఎట్లా ఇచ్చారు? మరి ఇలా చాలా మంది ఉద్యోగులు కోర్టు కోలేని పరిస్థితి, వాళ్ళ ఆర్థికంగా లేని పరిస్థితి. మరి అది కూడా మేము కూడా మా కోర్టుకు పోతే మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి మీద. అయితే ఏప్రిల్ 17 అయితే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, అందరూ బ్యాక్ బ్లాక్ చేసి పెట్టి విధులకు హాజరై భోజన విరామ సమయంలో మాట్లాడి నిరసన తెలియజేయాలని మేము అందరం అయితే పిలిపించాం. తర్వాత May 5 వరకు సామూహిక అందరం ఏమంటారు మన నిరసన తెలియజేసి ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నాం. తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఎన్నోసార్లు ఇప్పటి కూడా చెప్తున్నాం, మాకు గొంతమ్మ కోరికలు కాదు, మాకు ఫ్రీబీస్ కాదు, మాకు ఉచితంగా ఇచ్చేది, మేము పని చేస్తేనే మాకు ఇస్తారు, జీతం ఇస్తారు, మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులే, మాకు ఇన్సూరెన్స్ కట్టుకున్న పైసలే అవే ఇవ్వమంటున్నాం తప్ప
కొత్తగా మేము ఇవ్వనది లేదు. మరి ఉద్యోగులుగా అందరు చిన్న చూపు అయితే మరి ఉద్యోగులు లేకపోతే మరి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతారు, మరి రాష్ట్ర పరిస్థితి ఎట్లా నడుస్తుందని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఓకే. గతంలోనైతే ఈ టైంలో మేము అంత దాదాపు చూసిన 2 సంవత్సరాలు దగ్గరకు వస్తేనే అప్పుడు ఒక సమ్మె బాటలో పట్టినాం పిఆర్సీ అయిపోతే. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక పిఆర్సీని అడుగుతలేరు మా ఉద్యోగులు, చాలా మంది ఇబ్బంది అవుతుంది. మరి పిఆర్సీ అని అడుగుతలేరు అన్న, ఇక డిఎల్ అడగకండి, మీ పిఆర్సీ ఇంప్లిమెంట్ డిఎల్ కూడా అందులో ఇంక్లూడ్ అయితే అని చెప్పిన సందర్భంలో మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీకు ఏమి కాదు, ఇప్పుడు చాలా మందికి ఎన్నో కోట్లు ఇస్తారు, ఒక్క 13,000 కోట్లు వాస్తవానికి మా రిటైర్డ్ ఉద్యోగులకైతే ఒకటేసారిగా ఇవ్వాలి. ఇప్పుడు ఏపీలో పక్క రాష్ట్రమైన ఏపీలో దాదాపు 7,000 కోట్లు ఇస్తాను, 3,500 కోట్లు విడుదల చేశారు. ఆల్రెడీ రిటైర్డ్ ఉద్యోగికి ఒక్క ఉద్యోగి కూడా ఇలా పెండింగ్ వాళ్ళకు లేదు. వర్కింగ్ ఎంప్లాయీస్ కొన్ని ఉండొచ్చు కానీ మరి దాన్నే ఇలా రిటైర్డ్ ఉద్యోగులు అయితే చాలా మంది 260 మంది చనిపోయారని మొన్న వాళ్ళ బాధ వెళ్ళబుచ్చారు. మరి ఎప్పుడు ఇస్తామన్నా, మాకు చచ్చిపోయినాక ఇస్తారా, కనీసం చూసానే చచ్చిపోతాం అనే ఉద్దేశంలో ఇలా ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకు ప్రీవియస్ కింద మమ్మల్ని చూడకండి, మీరు ఇచ్చిన వాగ్దానం చూడండి. ఇప్పుడు గతంలో అంటుండే ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం, ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నట్టు ఇలా ఉద్యోగులు వేస్తే కూడా రాష్ట్రం బాగుండదు. మరి చక్కగా పనిచేయాలన్నా ఏం చేయాలన్నా ఈ ప్రభుత్వాల్లో